వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిందని వార్తలు బయటకొచ్చాయి. కానీ కొద్దిసేపటికే ఆ వార్తలు అవాస్తవమని మరో సమాచారం వెలువడంతో రాజకీయ వాతావరణం గందరగోళానికి గురైంది. దీంతో అసలు బీసీ బిల్లు ఏ దశలో ఉందో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలులోకి వస్తుందో లేదో అన్న సందేహాలు మరింత పెరిగాయి. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయా అనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో బీజేపీని నిలదీయగా, బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పైనే విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెలాఖరుతో ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండడంతో సమన్యాయ పాలన విషయంలోనూ సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. బీసీ బిల్లు అమలు నిజంగానే జరగబోతుందా, లేక ఇది మొత్తం పొలిటికల్ డ్రామా మాత్రమేనా అన్న అంశాలు ఇప్పుడు ప్రతి వర్గంలోనూ వినిపిస్తున్నాయి. బీసీ ఓట్ బ్యాంకు కీలకమైపోయిన ఈ తరుణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ అంశం ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఉత్కంఠగా మారింది. నెలలో నిర్వహించిన కులగణన ఆధారంగా విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు అసెంబ్లీ 2 బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపినా ఇప్పటి వరకు స్పందన రాకపోవడంతో సమయం వృధా చేయలేమన్న కేబినెట్ ఆర్డినెన్స్ రూపంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. పెరిగిన కోటాతోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం గవర్నర్ అనుమతిని కీలక దశగా భావిస్తోంది. ఒకవైపు బీసీల మద్దతు పొందాలని అధికార పార్టీ వ్యూహాలు రూపొందిస్తుండగా, మరోవైపు ప్రతిపక్షాలు దీనిని కేవలం ఎన్నికల డేరింగ్ స్ట్రాటజీగానే విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు ఆర్డినెన్స్ పై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వాతావరణంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ రిజర్వేషన్ల పెంపు అంశం తెలంగాణలో పూర్తిగా ఎన్నికల ఎజెండాగా మారబోతుందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక రిజర్వేషన్లు కల్పించకపోతే పెద్ద నష్టం జరుగుతుందనే భయంతో ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే కులగణనలో బీసీల సంఖ్య స్పష్టంగా బయటపడడంతో వారిని సంతృప్తిపరిచే విధంగా రిజర్వేషన్ల పెంపు తప్పనిసరిగా మారిందని పాలక వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం చట్టపరంగా నిలుస్తుందా, లేక హైకోర్టు సుప్రీంకోర్టులో సవాళ్లను ఎదుర్కొంటుందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. గవర్నర్ అనుమతి కీలకంగా మారిన ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కొక్కటి ఒక్కో రీతిలో ఈ అంశాన్ని వాడుకుంటూ తమ బీసీ ఓటు బ్యాంకును బలపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలు చివరికి ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పులి అనిల్, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్. సార్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తేనండి. సార్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% బిల్లు ఎంతవరకు వచ్చిందంటారు? మీ అందరికీ తెలుసు, గత అసెంబ్లీ సెషన్స్లో బీసీ బిల్లును మనము అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపినాయి. ఇప్పుడు అది గవర్నర్ గారికి ఆమోదానికి పంపడం జరిగింది. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతి అనుమతి కోసం పంపడం జరిగింది. సో మేము అందరం కూడా వేచి చూస్తున్నాం. గవర్నర్ గారైనా రాష్ట్రపతి గారైనా ఒక మనస్ఫూర్తిగా ఒక రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ఆ బిల్లును ఆమోదించి ప్రజలందరికీ, ఎందుకంటే ఈ దేశ జనాభాలోనే బహుజనులైనటువంటి బీసీ వర్గాలకు న్యాయం చేసే విధంగా, ఏ విధంగానైతే అంబేద్కర్ గారు రాజకీయ బలమే ఒక మనిషి యొక్క సామాజిక ఆర్థిక పురోగతికి పునాది అని ఏ విధంగా చెప్పిండో, ఆ మాటను నిజం చేయడానికి ఈరోజు మా నేత రాహుల్ గాంధీ గారు జిత్నా ఆబాదీ ఉత్నా బాగ్దారీ అనే ఒక నినాదంతో వారు భారత్ జోడో యాత్రలు ఇచ్చిన మాటకు తగ్గట్టుగా మేము కులగణనతో, జనగణనతో పాటు కులగణన చేసి ఈరోజు ప్రజలందరం కూడా మేము పెట్టినాం. కాబట్టి గత ఒక 10-20 నిమిషాల ముందు కూడా కొన్ని సోషల్ మీడియాలో 42% బీసీ బిల్లు ఆమోదం పొందినట్టు వచ్చింది. సరే, అది మరి వాస్తవమా అవాస్తవమా అని తేల్చుకునే లోపే ఇంకా అది ఏదైనా తెలియలేని పరిస్థితులు ఉంది. కాబట్టి కానీ ఒక్కసారిగా ఆ వార్త రాగానే యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా అన్ని వర్గాలు, ఒక బీసీ వర్గాలే కాదు, రాజకీయాలకు అతీతంగా కూడా అందరూ, అంటే ఒక పని జరిగితే సరే అది ఎంతవరకు ఆమోదం పొందిందనే దాన్ని ఒక పక్కకు పెడితే అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి, అరే ఒక తన ఇంట్లో ఏదో ఒక మంచి జరగబోతుంది,
తన సామాజిక వర్గానికి ఏదో మంచి జరగబోతుంది, ఇన్ని రోజులు వెనుకబడి ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలకు మంచి జరగబోతుంది, ఇంత చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి దానితో కలిసి వచ్చినటువంటి అన్ని వర్గాలకు కూడా ఒక కృతజ్ఞత తెలిపే సౌహృదయంతో ముందుకు వెంటనే అందరూ పలకరించారు. సరే, అది ఒక భాగం. కానీ తప్పకుండా ఒక రోజు అటు ఇటు కావచ్చు, కానీ బీసీ బిల్లును 100% ఆమోదింపజేసి స్థానిక ఎలక్షన్లో బహుజనులైన బీసీ వర్గాలకు రాజకీయ శక్తినివ్వడానికి, రాజకీయ ఇవ్వడానికి, వాళ్ళ వర్గాలను ఆత్మగౌరవంతో వాళ్ళే పాలించుకునే స్థితికి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట తప్పకుండా మేము ముందుకెళ్తాం. కాబట్టే ఒకరోజు లేట్ అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా మేము స్థానిక సంస్థల యొక్క ఎలక్షన్లు ఎంత ముఖ్యమో బీసీ రిజర్వేషన్లు కూడా అంతే ముఖ్యమనే నినాదంతో మేము వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా చట్టపరమైనటువంటి బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అజెండా. కాబట్టి దాంట్లో ఎన్ని రాజకీయాలు, ఎన్ని వేరే పార్టీలు, అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ దాన్ని ఎన్ని రాజకీయాలు చేయాలనుకున్నా కూడా, ఆ రాజకీయాలను డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఎన్ని కార్యాచరణలు చేయాలనుకున్నా కూడా మేము సత్యంతో తప్పకుండా దాన్ని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మ బీసీ బిల్లును ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి యావత్ బీసీ వర్గాలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. తప్పకుండా ఆ రకంగా మేము పోతాం. అంతేకాకుండా ఇప్పుడు మీకు అన్నీ తెలుసు, బీసీలో అసలు బీసీ బిల్లు యొక్క ఉద్దేశం ఏంది, అసలు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఒక ఉద్దేశం ఏంది అంటే, ఇంతకుముందు వచ్చిన వార్తలలో కూడా 42% బీసీ బిల్లు ఆమోదం పొందిండు. దాంతోపాటుగా ఆ రిజర్వేషన్ క్యాపిటల్ అనేది ఒక 50% ఎత్తేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ముస్లింలను చూసుకున్నా, బీసీలను చూసుకున్నా, దళితులను చూసుకున్నా, గిరిజనులు చూసుకున్నా, వాళ్ళు ఒక 15, వీళ్ళు 10, వీళ్ళు 42, 10 అంతా కూడా దాదాపు ఒక 70 నుంచి 80% ఈ యొక్క బహుజనులు ఉన్నారు. ఎప్పుడైతే మనం 50%లోనే వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లను మనము కుదించాలని చూస్తున్నామో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతలేదు. మీరు ఎస్పెషల్లీ చూసుకోండి, బీసీలో ఇప్పటికీ కూడా రాజకీయటువంటి ప్రాబల్యం కానీ రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి అనేక కులాలు, చిన్న చిన్న కులాలు ఉన్నాయి. ఆ కులాలకు ఇంతవరకు అసలు రాజకీయ ప్రాధాన్యం పక్కకు పెట్టండి, ఉన్నత చదువులు కూడా చదువుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ ఎస్సీలలో కూడా మీరు దళితులను చూసుకుంటే కూడా అనేక మంది బుడగ జంగాల్ లాంటి కుటుంబాలు కానీ, ఓకేనా, ఇంకా చెంచులు, ఆదివాసులు ఉన్నట్టు చెంచులు కానీ ఇప్పుడిప్పుడే సామాజిక స్పృహతోనే ముందుకు వస్తున్నారు. వీళ్ళందరికీ మనం రిజర్వేషన్లు కల్పించాలంటే మొదటి చేయవలసిన కార్యాచరణ ఏంది, ఆ 50% రిజర్వేషన్ ఏదైతుందో ఆ క్యాపిటల్ని ఎత్తేయాలి. మనం క్యాపిటల్ని ఎత్తేసినప్పుడే అన్ని వర్గాలకు మనకు సామాజికమైనటువంటి రాజకీయమైనటువంటి రిజర్వేషన్లు కలిగించగలుగుతాం. కాబట్టి బీసీ రిజర్వేషన్లు కల్పించడం ఎంత ముఖ్యమో ఆ 50% క్యాపిటల్గా ఉన్నటువంటి ఆ అడ్డంకుని ఎత్తివేయడం కూడా అంతే విషయం. అప్పుడైతేనే ఇది ఎందుకంటే ఒక 100 మంది ఉన్నటువంటి ఒక సమాజంలో ఆ 100 మందిలో ఒక 10 మంది ఒకలాంటి సామాజిక పరిస్థితుల నుండి వస్తారు, ఒక 10 మంది ఒకలాంటి సామాజిక పరిస్థితులు ఉండరు. కొందరికి రాజకీయ ప్రాధాన్యత ఉండదు, కొన్నికి విద్యాపరమైన అవకాశాలు ఉన్నాయి, కొందరు ఆర్థికంగా పురోగతి చెందని వాళ్ళు ఉంటారు, ఒకరు సామాజికంగా ఇంతవరకు అసలు నాగరికత తెలియని వర్గాలు కూడా ఇప్పటికి ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఎందుకంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో హైదరాబాద్ నగరాన్ని చూడకుండా ఉన్నటువంటి ఎన్నో వర్గాలు ఇప్పటికీ అడవులల్లా వాళ్ళ యొక్క ఆదివాసులల్లా ఉన్నాయి. సో వాళ్ళందరినీ సామాజిక రాజకీయ స్పృహను కల్పించాలంటే తప్పకుండా ఆ 50% క్యాపిటల్ రిజర్వేషన్ క్యాప్ను ఎత్తేయడంతో పాటుగా అన్ని వర్గాలకు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళకంత హక్కు. జిత్నా ఆబాది ఉత్నా బాగ్దారి అనే రాహుల్ గాంధీ నినాదాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని అన్ని పార్టీలు స్వాగతించాలి. ఈరోజు మేము పవర్లో ఉన్నాం, 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అనేక సంవత్సరాలు మేము పాలించినాం. ఈరోజు ఒక ఆలోచనకు వచ్చినాం, ఇక్కడ రాజకీయాలు వద్దు, ఇక్కడ రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా దాదాపు ఇంకో 3 నుంచి 4 సంవత్సరాల దాకా ఎక్కడ ఎలక్షన్లు లేవు. ఎన్నో ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒక మనిషి యొక్క నాగరికత అతని యొక్క ఆర్థిక రాజకీయ పురోగతి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మా సోదరులకు కూడా, ఇటు బీఆర్ఎస్ సోదరులకు అటు బీజేపీ సోదరులకు, మొన్న కదా ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ మాకు యూరియా ఇవ్వలేదు కాబట్టి మేము దూరంగా ఉంటున్నాం అనే ఒక అడ్డంకులు పెట్టి కొరికిలు పెట్టి నోటిదాకా వచ్చినటువంటి బీసీ వర్గాల యొక్క బువ్వను కొట్టేయొద్దని, దయచేసి సోదరా భావంతో, సామాజిక స్పృహతోని, ఒక లౌకికవాద భావంతో ముందుకొచ్చి ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా అనిల్ గారు మనతో పాటు కోరుకుంటున్నాను నేను.
ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేత మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం ప్రభాకర్ రెడ్డి గారు. వినపడుతుందా అండి? వినిపిస్తుంది సార్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, బీసీ రిజర్వేషన్ల బిల్లు ఏ దశలో ఉంది? ఇవాళ బిల్లు ఆమోదం పొందింది అని వచ్చిన వార్తలను ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అప్పుడు 42% రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. కానీ ఆ యొక్క రిజర్వేషన్లో ఎప్పుడైతే 10% ముస్లిమ్స్ని జోడించి పంపించారో మరి నిజమైన బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం. ఇది రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి, ఆయన యొక్క ఆలోచనలకి విరుద్ధం. ఆ రోజు మతపరమైన రిజర్వేషన్ అని అంబేద్కర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. మతపరమైన రిజర్వేషన్ ప్రోత్సహిస్తే ఈ దేశం అనేది విభజన జరుగుతుంది. గతంలో కూడా భారతదేశము మరి 2 ముక్కలైంది ఈ యొక్క మతపరమైన విభజన వల్ల. మళ్ళొకసారి ఇటువంటి రిజర్వేషన్లు కనుక ఈ దేశంలో అమలు చేస్తే రాబో రోజుల్లో ఈ యొక్క దేశం యొక్క ఐక్యతకి ఇది విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. దేశం ఐక్యతకి పెరు ప్రమాదం. ఆ రోజు అంబేద్కర్ స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకించిన విషయం వీళ్ళందరూ తెలియదా? కాబట్టి మొదటి నుంచి కూడా బీజేపీ స్టాండ్ ఏంటి? మతపరమైనటువంటి ఏదైతే ముస్లిమ్స్ని 10% జోడించారో ఆ యొక్క 10% మినహాయింపి బిల్లును కనుక పంపిస్తే ఈ యొక్క బిల్లు పాస్ అయ్యే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని మా యొక్క రాష్ట్ర పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది. ఆ యొక్క బాధ్యత మేము తీసుకుంటామని కిషన్ రెడ్డి గారు చెప్పారు, బండి సంజయ్ గారు చెప్పారు. మరి ఆ విధంగా వీళ్ళు మరి ఆ విషయంలో వీళ్ళు పోకుండా మరి అదే విధమైన బిల్లును పంపించి ఈరోజు ఆ బిల్లుని మరి ఆమోదించడం అంటే ఇది సిద్ధాంతపరమే కాదు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో కూడా మొదటి నుంచి దేశ ఐక్యత కోసం ఉన్నది అంబేద్కర్ స్ఫూర్తితో వెళ్తున్నాం. కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారి యొక్క విధానాలనే భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ సందర్భంగా ఏం చెప్తున్నాం, ముస్లిం రిజర్వేషన్ తీసి పంపించినట్టయితే ఈ పార్టీకి ఈ యొక్క బిల్లు పాస్ అయ్యేది, రాజ్యాంగబద్ధంగా ఆమోదం తెలిపేది, ఈ పార్టీకి ఎన్నికలు కూడా జరిగాయి. కాబట్టి వీళ్ళకి ముస్లిమ్స్ని మరి ఈరోజు బుజ్జగింపు రాజకీయాలు, ఈరోజు మతపరమైన రాజకీయాలు వాళ్ళ ఒక ఓటు బ్యాంక్గా చూడటం. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే బీసీలలో మరి ముస్లిమ్స్ చేర్చిండో మనందరూ కూడా చూసాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాస్తవంగా బీసీ బిడ్డలు మరి అణగారిన వర్గాలు మరి ఈరోజు రాజ్యాంగంగా హైదరాబాద్లో గెలవాల్సినటువంటి కార్పొరేట్ సీట్లు మొత్తం కూడా ఎంఐఎం పార్టీ గెలిచింది. అది ఎవరికి అన్యాయం జరిగింది? దానివల్ల బీసీలో ఈ యొక్క ముస్లింలను జోడించడం వల్ల ఆ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలలో మొత్తం కూడా ముస్లిమ్స్ గెలవడం జరిగింది. అది ఎవరి అవకాశాలు గండి కొట్టింది? నిజమైన బీసీ సోదరుల యొక్క రాజకీయ అవకాశాలు గండి కొట్టింది. రేపు కూడా మాకు ఇదే రిజర్వేషన్ అమలైతే ఏం జరుగుతుంది? హైదరాబాద్ లాంటి మిగతా అనేక ప్రదేశాల్లో మాకుమ్మడిగా వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. మరి బీసీ సోదరులు అనేక కులాల వారిగా ఉన్న సందర్భంలో మనందరం కూడా తెలుసు. మరి ఎక్కడ కూడా ఐక్యత అనేది మరి సాధ్యంగా ఓడిపోవడం ఈ యొక్క ముస్లింల వల్ల ఓడిపోయే అవకాశం ఎక్కువ కూడా బీసీ. కాబట్టి ఇలాంటి అనేక అంశాలు ఈ రోజు మరి ఇలాంటి అనేక అంశాలను వదిలేసి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బిల్లును పట్టుకొచ్చి మరి ఈ యొక్క బిల్లు. ప్రభాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మనతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే సార్. ఇప్పుడు ఒక విషయం అమ్మా, వారికి వెల్కమ్ అనే ఒక విషయం ఇప్పుడు మేము మాట్లాడాను, కొంచెం మధ్యలో కట్ చేస్తే బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ 42% ఇస్తున్నట్టే అందులో 10% ముస్లింలకు ఇస్తే మిగిలింది ఎంత అంటే బీసీలకి 32%. మరి ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? ఈరోజు 60% ఉన్నటువంటి మరి 60% పైగా ఉన్నటువంటి బీసీ సోదరులని ఈరోజు మళ్ళా 32% తీసుకొద్దామంటే మోసం కాదు. అది కాంగ్రెస్ పార్టీ మరొకసారి మోసం చేయలేదు. ఆల్రెడీ 27% కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీసీల రిజర్వేషన్ అమలవుతుంది. దాన్ని వీళ్ళు ఇంకొక 5% పెంచడం కోసం ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా మేము అనేది ఏంటంటే ఈ యొక్క 42
శాతం బిల్లు పాస్ కావాలంటే ఈ యొక్క ముస్లింలను మినహాయింపు ఏదైతే ఉందో వాళ్ళని ఇందుకే తీసి బిల్లు కనుక పాస్ చేస్తే వెంటనే అది ఆమోదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అంశాలను లేసి కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసము ఈ యొక్క ముస్లింలను బుజ్జగించడం కోసము చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయాలలో అసలు వాళ్ళకి ఎన్నికలు పెట్టాలన్న ఉద్దేశమే లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలన్న ధైర్యము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈరోజు లేదు. కాబట్టి ఈరోజు ఈ విషయంలో ఈ విధంగా మరి ఏ విధంగా ఈ యొక్క స్థానిక ఎన్నికలు తప్పించుకోవాలన్న ఆలోచనతోనే ఉంది. మరి అంతగా బీసీల గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ మరి మొన్న బీసీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎందుకు మద్దతు తీయలే? సుదర్శన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? మరి అదే బీసీ అయినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఉపరాష్ట్రపతి ఏకగ్రీవంగా చేసుకోవాలి కదా, ఏకగ్రీవంగా చేసుకోకుండా. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం అండి, బీఆర్ఎస్ వర్షన్ కూడా విందాం. వెంకటేశ్వర్ గారు నమస్తే సార్. వెంకటేశ్వర్ గారు సార్ మీరు మ్యూట్లో ఉన్నారు సార్, మీరు అన్మ్యూట్ చేయండి సార్. వెంకటేశ్వర్ గారు సార్ మీరు అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్లో ఉన్నారు, ఆడియో రావట్లేదు సార్ మీది. వెంకటేశ్వర్ గారు సార్, అనిల్ గారు సార్, గవర్నర్ ఆమోదం లేకుండా ఆర్డినెన్స్ రూపంలో బిల్లు అమలవుతుందంటారా? అట్లా కూడా ఆమోదమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మా ఉద్దేశం ఏంటంటే రేపు ఎటువంటి చట్టపరమైన చిక్కులు రాకుండా గవర్నర్ గారి ఆమోదం ఉంటే ఇంకా అది గెజెట్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పకడ్బందీగా రేపు బీసీ సోదరులకు ఏదో మేము నామమాత్రంగా ఒక జీవో లాగిచ్చేస్తే రేపు మళ్ళీ ఎవరో వ్యతిరేక వర్గాలు ఒక కోర్టుకు వెళ్ళి దానికి ఇబ్బంది పెట్టి ఎలక్షన్లు లేని ఇవన్నీ చేయకుండా చట్టపరమైన పకడ్బందీ అయినటువంటి విధి విధానాన్ని తేవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. సరే, ఇంతకుముందు మన టీఆర్ఎస్ సోదరులు బీఆర్ఎస్ సోదరులు బీజేపీ సోదరులు మాట్లాడుకుంటా వారేదో అంబేద్కర్ స్ఫూర్తి ముస్లింలు అది ఇది, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీజేపీ సోదరులు ఎంత గొప్ప వాళ్ళు చాణక్య రాజకీయ నీతి గలవాలంటే వాళ్ళు ఏ విషయంలోనైనా హిందూ ముస్లిం ప్రస్తావన తీసుకురాగలుగుతారు. మీరు ఎంత చిన్న గుండు సూది నుండి ఏరోప్లేన్ దాకా మనం దాన్ని డిస్కస్ చేసినా సరే దాంట్లో హిందూ ముస్లింను తీసుకొచ్చే అంత చాణక్య రాజకీయ ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారంటే దాని బీజేపీ నాయకులు. వాళ్ళు ఏమన్నారు ఇంతకుముందు అంబేద్కర్ స్ఫూర్తి అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి ఎక్కండి, నిట్ట నిలువుగా నిండు పార్లమెంటులో మీ అమిత్ షా గారు అంబేద్కర్ 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 అని 4 సార్లు అనడే కన్నా మీరు రాముడి పేరు వెళ్తే మీకు పుణ్యం వస్తుందని యావత్ ప్రపంచం ముంగడ అంబేద్కర్ ని అవమానించిన బీజేపీ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు అంబేద్కర్ పదాన్ని ఉచ్చరించే అర్హత ఎప్పుడో కోల్పోయారు. ఈ రోజు ముస్లింలు ఈ సమాజంలో భాగం కాదా? పార్లమెంట్లో అసెంబ్లీలో ముస్లింలు ఉండకూడదా? ముస్లింలు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలా? వాళ్ళకు కూడా మనం ఒక 10 మంది ఉంటే వాళ్ళ జనాభా దామాష ప్రకారం కూడా వాళ్ళకు కూడా హక్కులు పాటించాలి కదా. వాళ్ళు కూడా మనుషులే కదా, మనలాగా సమాన హక్కులు ఉన్న వాళ్ళే కదా, ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధమైన జీవితం గడిపే వాళ్ళే కదా. మీరెంతసేపు బీసీలను ఎందుకంటే ఒక ముస్లింలను ముందు తీసుకొస్తే దీని ఒక కాంట్రవర్సీ చేయాలి. ముస్లింలకు జరగవలసిన న్యాయం ముస్లింలకు జరుగుతుంది, బీసీలకు న్యాయం వలసిన జరగవడం బీసీలకు జరుగుతుంది. రైట్, సరే. అనిల్ గారు ఒకసారి ప్రభాకర్ గారు ఒక్క నిమిషం, అనిల్ గారు ఒక్క నిమిషం, వెంకటేశ్వర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉందా మతపరమైన రిజర్వేషన్ చేయమని? ఒక్క నిమిషం అండి ప్రభాకర్ గారు. ముస్లింలు అనేవాళ్ళు మతాలు మార్చి దేశంలోకి వచ్చిన వాళ్ళు కాదు, స్వతహాగా వాళ్ళు ముస్లింలు. ఒక్క నిమిషం సార్, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఎంత హక్కు ఉందో వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది. అనిల్ గారు సామాజిక కోణంలో వాళ్ళకు దక్కవలసిన రాజకీయ ఆర్థిక సామాజిక హక్కులు వాళ్ళకు రాజ్యాంగం కూడా చెప్పింది. ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని రోజులండి ఇంకా ముస్లింలను పెట్టి బీజేపీ వాళ్ళు రాజకీయం చేసుకుంటారు? ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు? ఇంత విద్వేషం రెచ్చగొడుతుళ్ళు. నిన్న శ్రీలంక అంది, ఈరోజు నేపాల్ అయింది. రేపు జరిగేది ఇటువంటి విద్వేషపు రాజకీయాలు చేస్తే రేపు జరగబోయేది ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ వల్ల జరిగేది రేపు భారతదేశంలోనే హింసలు తగ్గించాలి. ఒక్క నిమిషం అనిల్ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, బీఆర్ఎస్ వర్షన్ కూడా విందాం. వెంకటేశ్వర్ గారు
రాజ్యాంగం గురించి తెలుసుకో. అంబేద్కర్ గారు ఒక్క నిమిషం అండి ప్రభాకర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. అంబేద్కర్ ని అవమానించినటువంటి బీజేపీ అంబేద్కర్ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు లేదు. అమిత్ షా వాళ్ళ వారసులకు అంబేద్కర్ అనే పదాన్ని ఉచ్చరించే హక్కే లేదు. ఏ రోజైతే అమిత్ షా నిండు పార్లమెంట్ లో అంబేద్కర్ 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 అంటారు, రాముని పేరు తెలుసుకోండి ఏ రోజైతే అమిత్ షా అన్నాడో ఆ రోజే బీజేపీ నాయకులకు అంబేద్కర్ ను ఉచ్చరించే హక్కు కోల్పోయారు వాళ్ళు. ఎవరు అంబేద్కర్ గారిని ఓడించింది ఎవరు? ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కాదు. అంబేద్కర్ గారు ఏ క్యాబినెట్ లో పనిచేసినారు? సార్ ఒక్క నిమిషం న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఎవరి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం క్యాబినెట్ లో అనిల్ గారు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? చరిత్ర తెలుసుకోండి అన్న, చరిత్ర తెలుసుకోండి. ఒక్క నిమిషం అనిల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర్ గారు, ప్రభాకర్ గారు ఒక సెకండ్ ఉండండి. వెంకటేశ్వర్ గారు, బీసీ రిజర్వేషన్ల బిల్లు ఏ దశలో ఉందనుకుంటున్నారు? ఇవాళ బిల్లు ఆమోదం పొందిందని వచ్చిన వార్తలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా బిఆర్కే ఛానల్ వరకు నా నమస్కారం అమ్మా. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎలా బుకాయిస్తూ ఉందంటే ప్రజలను బుకాయిస్తూ ఉంది. వాస్తవాలు తెలుసుకోండి అమ్మా. ఇవాళ సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే ఏ రాజకీయ పార్టీకైనా ఇవాళ రిజర్వేషన్లలో మరి 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పనిచేసినటువంటి విధానాల్లో బీసీలకి దళిత వర్గాలకి చేసినటువంటి పార్టీ ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీగా కానీ బీసీలకి న్యాయం చేసినటువంటి పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. మిత్రులు ఇద్దరు ఇప్పుడు కూడా ఛానల్ ఏం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ చేసింది దొందుకు దొందే అన్నట్టు ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ. నిజంగా చెప్పాలంటే బీసీలకి న్యాయం చేయాలనంటే ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం ఏదో తీర్మానం చేసి రాష్ట్రపతి గారికి మొక్కుబడిగా పంపించడం తప్పితే అది ఇవాళ భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ లేకపోతే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పనులు అనేక మంది పార్టీ పెద్దలు ఉన్నారు. వాళ్ళ యొక్క కృషి వల్ల బీసీకి న్యాయం జరిగే విధంగా ఇవాళ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ బీసీలకి న్యాయం చేయాలని ఇలాంటి వాదనలు చెప్పుకోవడం కాదమ్మా. ఇవాళ ఛానల్ మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ అనేక ఛానళ్ళకు కానీ ఇవాళ సోషల్ మీడియా అందరికి కూడా నిజంగా బీసీలకి ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందో ఇవాళ మనం గమనిస్తా ఉన్నాం. మీరు కూడా చూస్తా ఉన్నారు. అన్ని ఛానల్లో కూడా మీకు తెలియనటువంటి చట్టమేం కాదు ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఇవాళ తెలంగాణ రాష్ట్ర బిడ్డలైనటువంటి బీసీ ప్రజలకి న్యాయం చేకూర్చాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఓకే వెంకటేశ్వర్ గారు ఒక నిమిషం. ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కదా 34% ఉన్నదాన్ని 27% రిజర్వేషన్ బీసీలకు అన్యాయం చేసింది. 27% స్థానిక సంస్థలలో పొట్టగొట్టింది ఎవరు? ఈ బీఆర్ఎస్ పార్టీ కదా, టీఆర్ఎస్ పార్టీ కదా. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నదా మీరు 10 సంవత్సరాల పరిపాలన ఎంతమంది బీసీలను మంత్రులు చేసిరు? ఎంతమంది కార్పొరేటర్? అసలు మా సోదరుడు కూడా తాట వెంకటేశ్వరరావు అన్న కూడా ఈ మధ్య అసలు బీఆర్ఎస్ మీద ఎప్పుడు కూడా అవపడతలేడు. బీఆర్ఎస్ మీద అలిగింటో ఆయనే పూర్తి అసమ్మతితో ఉన్నాడు. మరి ఇవాళే చూస్తున్నా అన్నని మరి చాలా రోజుల నుంచి అంటే ఆ పార్టీ మీద అన్న అలిగి ఉన్నాడు. లేదు ఏమి లేదన్నా. ప్రస్తుతానికి ప్రజలు నన్ను సొంత పనులు పార్టీ పనులు చూసుకోమంటున్నారన్న. నేను నిత్యం కాన్స్టిట్యుయెన్సీ లో ఉంటాను. ఎక్కువ శాతం నేను ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కూడా రాను. కానీ విశ్లేషణ మాత్రం చూస్తా ఉంటాను, గమనిస్తా ఉంటాను. ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడుతుందో ప్రభాకర్ రెడ్డి గారు, ప్రజల్లో కూడా ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎక్కడ ఉన్నా కూడా ప్రజల తరపునే ప్రజల పక్షానే ఉంటాను తప్ప. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వెంకటేశ్వర్ గారు సార్ మనకు టైం లేదండి. ఒక్క నిమిషం వెంకటేశ్వర్ గారు కూడా అమలు చేయకుండా 27% తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఈ రోజు సార్ ఒక్క నిమిషం ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. బీఆర్ఎస్ పార్టీ కదా మొత్తం. ప్రభాకర్ గారు, అనిల్ గారు రాబోయే సంస్థల ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో
మామూలుగా 42% రిజర్వేషన్లు వర్తిస్తాయంటారా? తప్పకుండా వర్తిస్తాయండి. ఎందుకంటే ఇది మేము చెప్పింది కాదు, నిండు సభలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, మేము బిల్ చేశాము. సోదరులు కూడా సరే కొన్ని మాకు వాళ్ళకు కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నా కూడా తప్పకుండా ప్రతిపక్షాలను కూడా ఈ బీసీ బిల్లులో కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనమున్న రాజకీయ పరిస్థితుల కోసం ఇది మని కాదు, రేపు మన భావి తరాల కోసం, వాళ్ళ ఆర్థిక సామాజిక దృక్పథం కోసం. కాబట్టి తప్పకుండా మేము ఒక రోజు ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు కూడా మాకు ఏదో స్థానిక ఎలక్షన్ల పట్ల చిత్తశుద్ధి లేదని కాదు. ఈ రోజు చేస్తే రేపటి నుంచి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్లు కూడా వస్తాయి. కావాలంటే ఆ ఫండ్స్ మేము తెచ్చుకోవడానికన్నా మేము తొందరగా చేయొచ్చు. కానీ మా ఉద్దేశం వచ్చే రాబడి కన్నా ఇక్కడున్నటువంటి వ్యక్తులకు రాజకీయ ప్రాతినిధ్యం దొరకాలనేది మా ఆలోచన. తప్పకుండా మేము ఇంకోటి చెప్పినాం, ఒకవేళ బీసీ అయితే తప్పకుండా పార్టీ పరమైనటువంటి 42% రిజర్వేషన్ కూడా ఇస్తామని చెప్పారు. అటువంటి అనౌన్స్మెంట్ బీజేపీ నుండి బీఆర్ఎస్ చేయమనండి, అందరం కలిసి చేద్దాం. ఈ ఒక్క కోణంలో అందరం ముందుకెళ్ళి బీసీ సామాజిక వర్గాన్ని రాజకీయంగా కాపాడుకోవడానికి కలిసి రావాలని అన్ని పార్టీలకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే వెంకటేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి, ప్రభాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్.